గంటల నుండి కౌంటింగ్ స్టార్ట్ కానుంది. 10 రౌండ్ల పాటు జరగనుంది కౌంటింగ్ ప్రక్రియ. ఇక కౌంటింగ్ సెంటర్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మొత్తంగా ఇక జడ్జిమెంట్ డే అన్నట్టుగానే చెప్పాలి. రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఆ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. మొత్తంగా కౌంటింగ్ అయితే పూర్తిగా సర్వం అధికారులు సిద్ధం చేశారన్నట్టుగానే చెప్పాలి. ఇక ప్రత్యేకంగా ఇటు హైదరాబాద్ ఎన్నికల అధికారి, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న ఆర్వి కర్ణన్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలించడమే కాకుండా భారీ బందోబస్తును, పటిష్ట భద్రతను కూడా అక్కడ ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు. మొత్తంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అంటే యూసుఫ్గూడలో ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మొత్తంగా కౌంటింగ్ కు 42 టేబుల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 10 రౌండ్ల పాటు కౌంటింగ్ అయితే జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. అనంతరం ఈ పోలింగ్ అనేటువంటి అంటే కౌంటింగ్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఓటర్లు యూసుఫ్గూడలో 4,13,665 మంది ఉంటే పోలైన ఓట్లు మాత్రం 1,94,631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే సగానికి సగంగా 48.49% పోలైన పరిస్థితి. సో ఓటింగ్ లో పాల్గొన్న పురుషుల సంఖ్య అయితే మాత్రం 99,771 కాగా స్త్రీలు మాత్రం 94,855 మంది పాల్గొన్నారు. ఇతరులు ఒక 5 పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే మాత్రం ఇక రేపు మధ్యాహ్నం అంటే 12 గంటల కల్లా కూడా ఫలితం తేలబోతుంది అనేటువంటి అంచనాకైతే అన్ని పార్టీలు వస్తున్నాయి. ఏదైనా కానీ కౌంటింగ్ సెంటర్ల వద్ద అయితే మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కి సర్వం సిద్ధమైంది అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, ఇక కౌంటింగ్ పై బయట పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం. సర్వేలన్నీ వెలువడినటువంటి పరిస్థితులు, సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా కాంగ్రెస్ కే చాలా అనుకూలంగా ఉంది అనేటువంటి జోష్ లో అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, వారంతా కూడా సర్వేలు ఇచ్చినటువంటి బూస్టింగ్ తో ఉత్సాహంలో ఉన్నారు. అయితే ఖచ్చితంగా తాము గెలుస్తాము ఖచ్చితంగా అనేటువంటి ఒక ఆశాభావంతో అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. ఎందుకంటే ఏ సర్వే చూసినా గానీ కొంత ఒక 5% మాత్రమే, 2 నుంచి 5% మాత్రమే కొంత స్వల్ప వ్యవధి చూపించినప్పటికీ కూడా 47% కాంగ్రెస్ పార్టీకి చూపిస్తే 41% ఇటు బీఆర్ఎస్ పార్టీకి చూపించింది. ఇక భారతీయ జనతా పార్టీ కూడా తాము ఖచ్చితంగా గెలుస్తాము, తాము ఎవరికి తక్కువ కాదు అనేటువంటి స్థాయిలో చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా 2 డిజిట్లు అయితే ఏ సర్వేలో కూడా 2 డిజిట్లు దాటినటువంటి పరిస్థితి లేదు. 6%కి 6.7% మాత్రమే పరిమితం అయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కానీ అంటే సర్వేలు ఇచ్చిన దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే జోష్ లో ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం కొంత ఆశాభావంతో అయితే ఉన్నారు. ఖచ్చితంగా భగవంతుడిని నమ్ముకున్నాము, ప్రజల్ని ఓటర్లని నమ్ముకున్నాము, ఖచ్చితంగా మాకు సరైనటువంటి ఫలితం, అనుకూల ఫలితం వస్తుంది అనేటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. ఏదైనా కానీ రేపు కౌంటింగ్ సెంటర్ల వద్ద అయితే మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అన్నట్లుగానే రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. 12 గంటల కల్లా ఫలితం తేలబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. తేజ, రాబోయే ఈ రేపటి ఫలితాలు పార్టీల మీద ఎలాంటి ప్రభావం చూపే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే మనం ప్రతిసారి మనం దీని గురించి చర్చిస్తూనే ఉన్నాం. ఎందుకంటే రేపు ఉప ఎన్నికలో గెలుపు ఎవరిదైనా కానీ అది చాలా రానున్నటువంటి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించబోతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరాలనేటువంటి అంశం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొలువుదీరి 24 నెలలు అంటే దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలు కావచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందింది. హైడ్రా పేరు మీద చాలా మంది పేదల బ్రతుకులను చిన్నాభిన్నం చేసింది అనేటువంటి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పదే కూడా
విమర్శిస్తూ వస్తున్నారు. అలాంటి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బాధితులను పరామర్శిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో అనేటువంటి చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి చేస్తూనే ఉంది. కానీ లేదు, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శల్లో ఏమాత్రం వాస్తవం లేదు. ప్రజలు మా పక్షానే ఉన్నారు, ఓటర్లు మా పక్షానే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని బలపరిచారు అనేటువంటి చెప్పుకోవడానికి రేపు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరాల్సినటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం తాము సిట్టింగ్ స్థానం ఏదైతే ఉందో సిట్టింగ్ స్థానాన్ని పూర్తి స్థాయిలో కాపాడుకోవాలి. కాపాడుకోకుంటే మాత్రం రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, పంచాయతీ ఎలక్షన్స్ లో కావచ్చు, ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక ఖచ్చితంగా కూడా అంటే ఓటర్లంతా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది అనేటువంటి ఒక అభద్రతా భావం, ఒక భయం కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా నెగ్గాల్సినటువంటి పరిస్థితి. ఇక బీజేపీ పార్టీకి కూడా యాజ్ ఇట్ ఈజ్ గా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రెండు పార్టీల మీద విశ్వసనీయత అనేటువంటిది, అంటే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండింటి పైన కూడా విశ్వసనీయత ప్రజల్లో లేదు. మా పక్షాన ప్రజలు నిలిచారు. కాబట్టి ఇదే సీన్ రిపీట్ అవ్వబోతుంది అంటే ఇటు రేపు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ప్రజలు మాపై రండి అనేటువంటి ఆ స్థాయిలో కూడా బీజేపీ ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా చావో రేవో అనేటువంటి స్థాయిలో అంటే ఈ మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా చావో రేవో అనేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఫలితాలు మాత్రం అంటే ఇటు సర్వే ఫలితాలు మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇవ్వటం అనేటువంటిది కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అదనపు బలాన్ని ఇస్తుంది అన్నట్టుగానే మనం చెప్పాలి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ తేజ. అటవీశాఖ భూముల